హాయ్ అండి. వర్షాలు పడుతున్నప్పుడు వేడివేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలాగ సేమియా పకోడీ ట్రై చేయండి. బాగా సలసల మరుగుతున్న నీళ్ళలో సేమియాలు వేసుకోండి. ఒక ఉడికిన తర్వాత ఈ సేమియాలన్నీ ఒక జాలి దాంట్లోకి తీసేసి అప్పుడు చల్లటి నీళ్లు పోసేసుకోండి. సేమియాలు అతుక్కోకుండా ఉంటాయి. దాని తర్వాత ప్లేట్లోకి తీసుకుని ఒక 2 స్పూన్లు నూనె వేసుకుని బాగా పట్టించారంటే సేమియాలు అతుక్కోకుండా ఉంటాయి. గుప్పెడు కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని రుబ్బుకుని అందులో కొంచెం కారం, పసుపు, గరం మసాలా వేసుకుని కలిపేసుకోవాలి. దాని తర్వాత బియ్యం పిండి అలాగే శనగపిండి 2 కలిపిన పిండి ఇందులో వేసుకుని మనకి పకోడీల పిండి లాగా కలుపుకోవాలి. బాగా సలసలా మరుగుతున్న నూనెలో మనం ఈ పకోడీలు ఉల్లిపాయ పకోడీలాగా విదుపుకుంటూ వేసుకోవాలన్నమాట. ఎర్రగా బాగా వేగాలి. వేగితేనే మనకి చాలా బాగుంటుంది. లోపల వరకు వేగితే అప్పుడు మనకి ఎర్రగా వేగిన తర్వాత మనం తీసేసుకున్నట్టు వారం రోజులు నిల్వ ఉంటాయని. మినిమం 4 days అయితే ఖచ్చితంగా ఉంటే జర్నీస్ లో అది చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో అయితే ఇంకా సూపర్ కౌకే కేక్ అనమాట. పకోడీ అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను.